హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. అయితే అమ్మ అయితే నా దగ్గరికి వచ్చినప్పుడు అయితే పకోడీ అయితే చేసింది చూడండి. చాలా బాగా చేస్తుంది అమ్మ పకోడీ అయితే. సో అందుకోసం అయితే ముందుగా అయితే ఆనియన్స్ కట్ చేసుకుంది, అట్లాగే కరివేపాకు కూడా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంది, అండ్ పచ్చిమిర్చి కూడా చూసారు కదా ఇలా అయితే కట్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ అయితే ఇందులోనే శనగపిండి ఉంటుంది కదా, శనగపిండిని అయితే యాడ్ చేసుకుంది. సో ఏంటంటే బియ్యం పిండి కూడా వేస్తుంది, అడిగింది కూడా నన్ను, కానీ ఆ రోజు అయితే బియ్యం పిండి అయితే ఇంట్లో లేకుండే. సో అందుకోసమనే శనగపిండితో మాత్రమే చేస్తుంది. అండ్ జీలకర్ర వేసుకుంది, నెక్స్ట్ కొంచెం పసుపు అండ్ కొంచెం కారం పొడి అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, సో అది కూడా యాడ్ చేసుకుంది. అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసుకుంది అందులోనే. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్గా శనగపిండిని వేసుకుంది. అయితే ఒక్కొక్కసారి అమ్మ ఇంకొకలాగా కూడా చేస్తుంది. ఎట్లా అంటే ఫస్ట్ అయితే ఆనియన్స్ని అయితే బాగా వేళ్ళతోటి అయితే కలుపుతుంది అన్నమాట. ఎట్లా అంటే ఆనియన్స్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు కలుపుతుంది. అలా కలిపిన తర్వాతనే పిండి అనేది యాడ్ చేస్తుంది అన్నమాట. ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయదు, ఇక మంచినీళ్ళు ఏమి యాడ్ చేయకుండా మొత్తము ఆ వాటర్ తోటే పిండి అనేది మొత్తం కలుపుకుంటుంది. అట్లా చేస్తుంది, అదొక ప్రాసెస్లో చేస్తుంది. మళ్ళీ ఇలా కూడా చేస్తుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ ఇట్లా అయితే వేసుకుంటుంది అన్నమాట. ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్గా ఇట్లా శనగపిండి కూడా వేసుకొని ఇంకా పిండి మొత్తాన్ని వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ కలిసిపోయేలాగా పిండికైతే ఇలా అయితే మంచిగా కలుపుతుంది చేతితోటి. ఇట్లా మంచిగా వేళ్ళతోనైతే బాగా పిసుకుతుంది కదా, అట్లా పిసుకుతుంది అన్నమాట మంచిగా. సో అట్లా వాటర్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు బాగా కలుపుతుంది. అలా చాలాసేపు కలపాలి. సో ఇంకా అమ్మ చాలాసేపు కలుపుతుంది కదా అనేసి నేను కూడా తీసుకొని కాసేపు అయితే కలిపాను. అది పిండి ఎంత మనం కలిపితే పకోడీ అనేది అంత బాగా అంత క్రిస్పీగా వస్తుంది అనమాట. మనం కలిపే దాంట్లోనే ఉంటుంది పిండి అనేది. సో కొంచెం కొత్తిమీర కూడా కొత్తిమీర లేదు, పుదీనా ఒకటే యాడ్ చేసుకున్నాను నేనైతే ఇక్కడ. సో ఇక అమ్మ చాలాసేపు కలుపుతుంది కదా అనేసి నేను కూడా కాసేపు అయితే తీసుకొని కలిపాను. సో కలిపిన తర్వాత ఒక 1 అవర్ అలా అయితే పక్కకైతే కంపల్సరీ పెట్టాలి. చూసారు కదా ఇలా ఒక 1 అవర్ పక్కకు పెట్టిన తర్వాత పిండి అయితే చూసారు కదా ఇలా అయితే అయింది. పకోడీ అనేది మనం కలుపుకునే దాన్ని బట్టే ఉంటుంది, మనం ఎంత కలిపితే అంత బాగా వస్తుంది. సో పక్కనైతే ఆయిల్ అయితే హీట్ చేసుకుంది అమ్మ, చేసుకొని ఇదిగోండి ఇలా అయితే పకోడీ అయితే వేసుకుంటుంది చూడండి. మరీ మంట అనేది మరీ ఎక్కువ పెట్టలేదు, అలా అని తక్కువ పెట్టలేదు, మీడియంగా పెట్టిందన్నమాట. అలా పెట్టుకొని అయితే వేసుకుంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ చేయాలి, ఫస్ట్ ఓవర్ హీట్ చేసిన తర్వాత మళ్ళీ మనం వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేస్తుంది అన్నట్టు అట్లా. ఎందుకంటే ఆయిల్ అనేది ముందుగానే కాగుతుంది కాబట్టి ఇంకా పకోడీ కూడా మంచిగా ఇట్లయితే ఫ్రై అవుతుంది ఆయిల్లో. చూసారు కదా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే మంచిగా ఆయిల్ అయితే ఇట్లా అయితే ఫ్రై చేసుకుంటుంది అమ్మ. అయితే ఇక్కడైతే బియ్యం పిండి అయితే అడిగిందమ్మ, ఎందుకంటే ఆ శనగపిండిలో కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేస్తుంది. అయితే ఆ రోజు బియ్యం పిండి లేకుండే, సో అందువల్ల శనగపిండితోనే చేసింది మొత్తం కూడా. అయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు బియ్యం పిండి లేనప్పుడు శనగపిండితోనే చేస్తుంది పకోడీ. సో ఈరోజు కూడా అలానే చేసింది. మొత్తానికైతే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట టేస్ట్ అయితే. చూసారు కదా ఇలా ఈ కలర్లో అయితే చేసింది. మొత్తానికైతే టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. ఇంకా మా వారు రావడానికి ఒక 1 అవర్ ముందే అయితే చేసింది. పిండి అనేది ఒక 2 అవర్స్ ముందే మేమైతే మంచిగా కలిపి పెట్టుకున్నాము. ఇంకా మా వారు వచ్చే టైం కల్లా మంచిగా పకోడీ అనేది అమ్మ అయితే వేసింది. చూసారు కదా ఇలా అయితే వచ్చినాయి మంచిగా. సో కొన్ని అక్కడక్కడైతే ఆయిల్ అనేది ఎండింగ్లో కొంచెం ఓవర్ హీట్ అయ్యేసరికి కొద్దిగా అక్కడక్కడైతే కొంచెం మాడిపోయినాయి చూసారు కదా సైడ్కి. సో అవైతే ఇక మాకైతే ఎలాగో డాగ్స్ ఉన్నాయి కదా, ఇంకా అవి తిన్నాయి అనమాట. వాటికైతే వేసాను, చాలా ఇష్టంగా తిన్నాయి అవి కూడా. సో మొత్తానికైతే మేము మంచిగా చాలా టీతో పాటు ఈవినింగ్ స్నాక్ పకోడీ చాలా ఇష్టంగా తిన్నాము. చాలా బాగున్నాయి అనమాట, టేస్ట్ వైజ్ అయితే చాలా బాగున్నాయి క్రిస్పీగా. సో చూసారు కదా ఇలా అయితే వచ్చినాయి మంచిగా. కొత్తిమీర, మనం వేసుకున్న పుదీనా అండ్ కరివేపాకు, వీటన్నిటి వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది పకోడీకి. మొత్తానికైతే మా పకోడీ అయితే ఇదిగోండి ఇలా అయితే చేసిందమ్మ. సో ఫైనల్గా మనం అంటే నేను ఎప్పుడు ఏం చేసినా కూడా అమ్మ వచ్చినప్పుడు చేయించుకొని తింటే ఆ టేస్టే వేరుంటుంది కదా. ఎంతైనా అమ్మ చేతి వంటే కదా, అట్లా అనమాట. అమ్మ వచ్చినప్పుడు ఏదో ఒకటైతే అమ్మతోనైతే చేయించుకోవడం నాకైతే అలవాటు. ఎందుకంటే అమ్మ టేస్ట్ చేతితోటి ఆ టేస్ట్ బాగుంటుంది. చిన్నప్పటి నుండి మనం తిని ఉంటాం కదా. సో అమ్మ చేతి వంట ఎప్పటికీ మనం మర్చిపోలేమన్నమాట. వచ్చినప్పుడల్లా ఇంక అమ్మతో ఏదో ఒక స్నాక్ ఐటమ్ అయితే చేయించుకుంటాను. ఈసారి మాత్రం పకోడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.